నమస్తే అండి. వెల్కమ్ టు సైకాలజీ విత్ సైన్. ఈరోజు మనం 2024 ఎలక్షన్స్లో రాష్ట్రంలోనే అతి కీలకమైన నియోజకవర్గంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని కనపడుతున్న ముఖ్యమైన ఒక 5 విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రాజకీయ పార్టీ విజయం సాధించాలన్నా ఏది జరగాలన్నా సోషల్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బిహేవ్ చేస్తారు. అయితే ఈ పర్టికులర్ వీడియో ఏదో జనరలైజ్గా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పేది కాదు. పిఠాపురానికి నాకు చాలా మంచి అనుబంధం కూడా ఉంది. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాను. సో అలాగే ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి అవకాశం ఉన్న ముఖ్యమైన 5 పాయింట్స్ గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 5వ పాయింట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చాలా కీలకమైన పాయింట్ కూడా. సో ఇక పిఠాపురం నియోజకవర్గం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే పిఠాపురాన్ని మిగిలిన ప్రాంతాల కంటే కూడా విభిన్నంగా నిలబెట్టిన పాయింట్ కూడా ఇది. ఒక్కసారి చరిత్ర కనుక తిరిగేసి చూస్తే పిఠాపురంలో ఒక్కసారి గెలిచిన పార్టీ ఎప్పుడూ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవలేదు. అంటే ఒకసారి ఒక పార్టీ గెలిచింది అంటే నెక్స్ట్ టైం అదే పార్టీ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అవడం అనేది ఇప్పుడు దాకా జరగలేదు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ఆ విధంగా చరిత్ర తిరిగేసి చూసుకుని దాంతో ఆ సోషల్ బిహేవియర్ కనుక సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద ఏరియా అది కనుక మనం గమనించి దాన్ని ఇక్కడ అన్వయిస్తే ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం అనేది 1% కూడా కనపడలేదు. సో ఇక మిగిలింది ఎవరు? మిగిలిన ఏ పార్టీస్ ఉన్నాయంటే ఏ విధంగా చూసినా పవన్ కళ్యాణ్ గారే గెలవడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైన కీలకమైన పాయింట్. ఇది జనరలైజ్గా గెస్ చేసి చెప్పేది కాదు, మన చరిత్ర చెప్తుంది. ఒకసారి డేటా తీసి చూస్తే ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఎలక్షన్స్ అదే పార్టీ అనేది ఇప్పుడు రాలేదన్నమాట. అది ఒక పాయింట్. తర్వాత ఇక రెండో పాయింట్కి వస్తే ముఖ్యంగా ఈ ఆంధ్ర తెలంగాణ ఈ ప్రదేశాల్లో కొంచెం క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. అది మంచా చెడు అనే డిబేటింగ్ వెళ్ళొద్దు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడం, అలాగే పిఠాపురంలో మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ కాపులై ఉండడం. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు క్యాస్ట్ పరంగా చూస్తే సుమారుగా 70,000 ఓట్లు పైన కాపులు ఉన్నారన్నమాట. సో మొత్తం ఓట్లు 2,30,000 అయితే ఆల్మోస్ట్ 70,000కి పైగా ఓట్లు కాపులువే ఉన్నాయి. మిగిలిన అన్ని సామాజిక వర్గాలు కలిసి ఉన్న ఓట్లు 1,30,000 ఉన్నాయి. మళ్ళీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు గతంలో కలిసి అక్కడ కొన్ని సందర్భాల్లో విజిట్ చేసి అక్కడ ఉన్న పద్మశాలిని పరామర్శించడం, అలాగే అక్కడ ఉన్న యూత్కి కూడా కొంచెం దగ్గర అవడం. అంటే మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఎక్కువ యూత్ ఓటింగ్ అనేది జనసేనకి పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో అది మంచో చెడో కానీ కాపు సామాజిక వర్గాన్ని చాలా బలంగా అక్కడ ప్రభావితం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇది ఒక బలమైన కీలకమైన పాయింట్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది రెండో విషయం. ఇక మూడో విషయానికి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఒక కొత్తదనాన్ని కోరుకోవడానికి కారణం కూడా ఏంటంటే అక్కడ సరిగ్గా డెవలప్మెంట్ లేదు అని అనుకోవచ్చు అన్నమాట. ఎందుకు సంభవం అక్కడ పూర్తిగా డెవలప్మెంట్ అనేది జరగలేదు అని అందరికీ అనిపిస్తుంటుంది. ఒకసారి పిఠాపురాన్ని చూస్తే మిగిలిన ప్రదేశాలతో కంపేర్ చేస్తే అంతగా డెవలప్ అవ్వలేదేమో ఇప్పటికీ అని అనిపించేలాగా ఉంటుంది ఆ నియోజకవర్గం. సో అది కూడా ఒక కారణం అవ్వచ్చు. ప్రతిసారి వీళ్ళు ఒకసారి వచ్చిన పార్టీని కాకుండా ఇంకొకరిని ఎన్నుకోవడం అనేది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో అవ్వడం, రాష్ట్ర స్థాయి నాయకుడు అవ్వడం, అలాగే ఆ ఫేమ్ తోటి అక్కడ చాలామంది విజిట్ చేయడం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పిఠాపురానికి ఇంత హైప్ రాలేదు. పిఠాపురం సాధారణమైన ఏరియా ఏం కాదు, చరిత్రలో మంచి విశిష్టత కలిగిన ప్రదేశం. అక్కడ ఒక శక్తిపీఠం ఉంది, పురుహూతిగా దేవి టెంపుల్. కానీ మిగిలిన శక్తిపీఠాలతో కంపేర్ చేస్తే సంభవం ఎక్కువ డెవలప్మెంట్ అయిన ప్రదేశంగానే పిఠాపురం ఉండిపోయింది. శ్రీపాద వల్లభుడి టెంపుల్ ఒకటి ఉంది,
కానీ ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్స్లో మాత్రం పిఠాపురానికి ఎక్కడ లేని హైప్ అనేది వచ్చింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఎమ్మెల్యే అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ ఎక్స్ప్రెస్ చేసే విధానం చూస్తే ఖచ్చితంగా అక్కడ ఒక డెవలప్మెంట్ అనేది వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే అయితే అనే విషయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఖచ్చితంగా గెలవడానికి ఉపయోగపడే ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 4వ అంశం ఏమిటి అంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా చాలామంది చేసే పొరపాటు కూడా అవుతుంది. ఎందుకంటే స్ట్రాటజీలోకి వస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాలకి ఇన్ఛార్జులుగా ఎలక్షన్స్కి వైఎస్ఆర్సీపీ చాలా బలమైన క్యాండిడేట్స్ని పెట్టడం జరిగింది. అంటే ఎలక్షన్స్ పర్యవేక్షణ కోసం. దాంట్లో రాజకీయంగా ఎంతో పలుకుబడి, రాజకీయ ఉత్కంఠుడు అంటారు కదా, అలాంటి వ్యక్తిని ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తినే అక్కడ ఒక మండలానికి ఇన్ఛార్జ్గా ఉంచడం. సో ఆయనకి సరిసమాన వ్యక్తులు, ఆల్మోస్ట్ ఎంతో గ్రిప్ ఉన్న వాళ్ళని ఆ ఏరియా కంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోనూ చాలా బలమైన నాయకుల్ని వైఎస్ఆర్సీపీ నియమించడం, వాళ్ళ పర్యవేక్షణలో ఈ ఎలక్షన్స్ జరగడం అనేది పవన్ కళ్యాణ్ గారికి లేనిపోని కొత్త హైప్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఓడించడానికి ఇటు టీడీపీ, అటు జనసేన, అటు బీజేపీ, అలాగే మిగిలిన మిత్రపక్షాలు అనుకోండి, అందరూ కలిసి ఒక్క పర్సన్ మీదకి వస్తున్నారు. మీకు ధైర్యం లేదా? ఒక్క మనిషి మీదకి రావడానికి ఇంతమంది కూడబలుకొని వస్తున్నారు, మీకు ధైర్యం లేనట్టే కదా అని చెప్పేసి స్టేట్ వైజ్ మాట్లాడుకుంటున్నారు. సార్, ఊరు మీదకి ఎవరైనా ఒక ఉన్మాది వచ్చినప్పుడు 10 మంది కలిసే వెళ్తారు, ఒక దొంగోడు పడ్డప్పుడు 10 మంది కలిసే వెళ్తారు, ఒక పిచ్చిపోక్క వచ్చినప్పుడు 10 మంది కలిసే వెళ్తారు, ఒక దెయ్యం పట్టినోడు వచ్చినప్పుడు 10 మంది కలిసే వెళ్తారు. కారణం ఏంటి అంటే అక్కడ అతను బలవంతుడా బలహీనుడా, వీళ్ళు బలవంతులా బలహీనులు అన్నది కాన్సెప్ట్ కాదు. వచ్చిన వ్యక్తిని వదిలేస్తే బై ఛాన్స్ ఊరు వల్లకాడవుతుందని భయం. అందువల్లే అందరూ కలిసి ఆ వచ్చిన విపత్తును ఆపే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అది రాష్ట్రానికి పట్టినట్టు ఒక విపత్తుని వదిలించే ప్రయత్నం చేస్తున్నారు మిగతా పార్టీలు కలిసి ఈ రోజు రాష్ట్రం. మరి అంటే అక్కడ అంటే మా నాయకుడు సత్తా ఉన్న నాయకుడు, బలమైన నాయకుడు కాబట్టి మీరందరూ భయపడి ఈ విధంగా అందరూ కూడబలుకొని వస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పడం మనం చూసాం. మరి అది వాస్తవమైనప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికే ఇలాంటి రాజకీయ దిగ్గజాలని అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో ఎలక్షన్స్ జరిపిస్తున్నారంటే మరి అక్కడ స్టేట్లో వర్తించేది ఇక్కడ ఒక నియోజకవర్గంలో కూడా వర్తిస్తుంది కదా. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటు మనకి పోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇక్కడ మనం విజయం సాధించాలి. ఏ విధమైన లూప్ హోల్స్ని వదలకుండా ఎక్కువ మంది చాలా బలమైన నాయకులందరూ అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి కొత్త బలాన్ని సైకలాజికల్గా అక్కడ ఉన్న ప్రజల మీద తెలియకుండానే ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చూడండి, బలమైన నాయకులు అందరూ కలిసి ఒకరి మీద వస్తుంటే ఇప్పుడు స్టేట్లో కూడా అదే ఒక కాంట్రవర్షియల్ హైపోథెటికల్ పాయింట్ అనమాట. రేపు రాబోయే ఎలక్షన్స్ ఓవరాల్గా స్టేట్లో కూడా ఇదే హైపోథెటికల్ సిచ్యువేషన్. సో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక కొత్త హైప్ని తెచ్చిన పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది 4వ పాయింట్. ఇక చివరిగా 5వ పాయింట్ చాలా కీలకమైన పాయింట్, చాలా సింపుల్ పాయింట్. ఏంటి అంటే పిఠాపురంలో ఒక రైల్వే లైన్ ఉంది. పిఠాపురానికి అతి దగ్గరగా ఉన్న సామర్లకోట జంక్షన్కి కనెక్టింగ్ ఉండడం వల్ల ప్రతిరోజు సుమారుగా 130 నుంచి 140 ట్రైన్స్ అనేవి ఆ లైన్ మీద ప్రయాణం చేస్తూ ఉంటాయి. చూడండి, చిన్న విలేజ్లోనే ఒక 4-5 ట్రైన్స్ ఒక రోజు వెళ్తేనే ఆ 4-5 సార్లు గేట్ పడితేనే చిరాగ్గా భావించే అదే ఊర్లో ఏ విధమైన అవకాశం వేరే ఆల్టర్నేటివ్ లేకుండా 130-140 ట్రైన్స్ వెళ్తున్నాయి అంటే రోజు మొత్తంలో ఎన్నిసార్లు గేట్ పడుతుంది, ఒక గంటకి ఎన్నిసార్లు పడుతుంది గేట్, అలా గేట్ పడినప్పుడల్లా ఎంతసేపు ఆగాల్సి వస్తుంది అనేది చాలా కీలకమైన అంశం. అయితే సంహవ్ కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. అంటే అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని కొంతమంది, శాంక్షన్ అయిందని కొంతమంది, శాంక్షన్ అవ్వలేదని కొంతమంది, శాంక్షన్ అయినా చేయలేదని మరికొంతమంది. ఏంటి, ఆ రైల్వే లైన్ మీద నుంచి ఒక ఫ్లైఓవర్ అనేది ఏర్పాటు చేయడం. ఎందుకంటే చాలా సఫరింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే 130-140 ట్రైన్స్ ఒక ఊర్లో వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సో అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ ఫ్లైఓవర్ అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్కడ గతంలో ఉన్న
అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫెయిల్యూర్గా అక్కడ ఉన్న ప్రజలందరూ భావిస్తున్నారని మనం స్పష్టంగా ఈ మధ్య కాలంలో ఎన్నో ఇంటర్వ్యూస్లో చూస్తాం. సో ఇక్కడ కారణం ఏదైనా అంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందా? ఎందుకంటే ఫ్లైఓవర్ అనేది స్టేట్ గవర్నమెంట్ వేయాల్సిందే కదా అనేది ఒకటి. అలాగే రైల్వే ట్రాక్ మీద నుంచి వెళ్లాల్సిన ఫ్లైఓవర్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అనుమతులు కావాలనేది ఒకటి, అనుమతులు వచ్చాయని ఒకళ్ళు, రాలేదని ఒకళ్ళు. ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకి ఏంటంటే ఓవరాల్గా అక్కడ పని అయితే జరగలేదు, అక్కడ ఫ్లైఓవర్ అనేది రాలేదు. సో ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అనుకునేది ఏంటంటే ఇది చాలా లాంగ్ టర్మ్గా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే అటు సెంట్రల్లో కూడా ఆయనకి మంచి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, మోదీ గారు కూడా చాలా దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన అనుకుంటే క్షణాల్లో ఈ రైల్వే లైన్ మీద ఫ్లైఓవర్ అనేది వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దానికి కేవలం పవన్ కళ్యాణ్ గారే సమర్థుడు అనే ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా అక్కడ ఉన్న ప్రజల్లో. ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో గెలిపించడానికి, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఉపయోగపడే చాలా కీలకమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో దయచేసి గతంలో చెప్పినట్టుగానే ఇది కేవలం ఒక సైకలాజికల్ ఎనాలిసిస్గానే చూడండి తప్ప దీన్ని ఏ విధమైన రాజకీయ పార్టీలకి అన్వయించొద్దని నా మనవి. మరొక మంచి వీడియో విశ్లేషణతో, మంచి ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీకు తెలిసిన జన సైనికులందరికీ షేర్ చేయండి. అలాగే మీకు అనిపించిన విషయాలన్నీ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. పిఠాపురంతో నాకు ఊహ తెలియనప్పటి నుంచే చాలా మంచి అనుబంధం ఉంది. ఎలా అంటే మా పెదనాన్నగారు ఒక ఆయన ఉండేవారు, ఆయనకి సంతానం లేదనమాట. సంతానం లేనప్పుడు నా చిన్నప్పుడే ఆయనకి దత్తత ఇవ్వమని మా నాన్నగారిని అడగడం జరిగింది. సో కారణాలు ఏదైనా మా నాన్నగారు లేదు అని చెప్పడం. అయితే నా మీద ఉన్న అమితమైన ప్రేమతోటి ఆయన ఒక కొడుకుగానే భావించి ఎంత వీలైతే అంత టైంని స్పెండ్ చేసే ప్రయత్నం చేసేవారు. సో శనివారం సాయంత్రం అయిందంటే, శనివారం మధ్యాహ్నమే స్కూల్ వదిలేసేవారు కదా, శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయేవారు పిఠాపురం. మళ్ళీ ఆదివారం సాయంత్రం దాకా ఉండి మళ్ళీ ఆదివారం సాయంత్రం మళ్ళీ రిటర్న్ అనమాట. అది కూడా ఎట్లాగా మండే మార్నింగ్ స్కూల్ టైంకి తీసుకొచ్చి కరెక్ట్గా స్కూల్ దగ్గర దింపే ప్రయత్నం చేసేవారు. కరెక్ట్గా స్కూల్ టైం అనమాట, స్కూల్ మిస్ అవ్వకుండా. ఎందుకంటే మళ్ళీ మిస్ అయింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ పంపరు కదా అట్లా. అలాగే ఆల్మోస్ట్ ప్రతి వారం ఎప్పుడు సెలవులు దొరికితే అప్పుడు పిఠాపురం వెళ్ళడం అనేది జరుగుతుండేది అనమాట. అయితే ఒక ఏరియాకి మనకి అంత అనుబంధం ఉన్నప్పుడు తర్వాత మనం అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న విషయాలు ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉంటాం కదా. సో పిఠాపురంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు మనకి తెలుస్తుంటాయి అన్నమాట. సో ఈ విశ్లేషణలన్నీ కూడా ఆ అనుభవాల నుంచి ఒకసారి నెమరు వేసుకుని అట్లాగే అక్కడున్న వాళ్ళతో పలకరించి అక్కడున్న పల్స్ని తెలుసుకుని మీకు ఈ వీడియోని అందిస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ అండి.